నెక్స్ట్ మన సోనియా. సోనియా మరి ఫిజికల్గా అంత గేమ్ ఆడలేదు, తన పర్సనాలిటీని బట్టి అంత పరిగెత్తడాలు దూకడాలు అంత చేయలేదు అనిపించేది మాకు. మేము క్లాన్లో ఆవిడ చీఫ్ ఉండేది యష్మి, ఆవిడ తర్వాత నేనే ఉండేవాడిని కదా. సెలక్షన్ ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు గేములు బాగా ఆడేవాళ్ళు, అథ్లెటిక్గా ఉండేవాళ్ళు, వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం. బట్ లాస్ట్న సోనియాని మాత్రం తీసుకుందాము, ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో బాగా వాదిస్తుంది అనే కోణంలో తీసుకోవడం జరిగింది తప్ప ఆవిడ ఆడుతుంది అనే కోణంలో ఏ రోజు మేము అనుకోలేదు. సో ఫిజికల్లీ వీక్ బట్ వెర్బల్లీ స్ట్రాంగ్ అన్నట్టుగా అనుకున్నాం. బట్ అది కూడా దాన్ని ఏమంటారంటే సరైన పాయింట్లు కాకుండా ఏదో అవతల వాళ్ళని లేనివి ఉన్నట్టుగా భ్రమింపజేసి బ్యాట్ చేసే టైప్లో ఉండడం ఆవిడకి మైనస్ అయింది. ఒకరిని టార్గెట్ చేస్తే కంపల్సరీ ఆ నోటి మాటలతో ఎలాగైనా తప్పున్నది అన్నట్టు నిరూపిస్తుంది అని మాకు అనిపించింది బయట నుంచి. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ ఎవరినైనా టార్గెట్ చేస్తుంది అనే విషయం బయట తెలిస్తే ఆవిడని జనాలు ఇక్కడ బయట నుంచి టార్గెట్ చేస్తారు అనే విషయం ఆవిడకి అర్థం కాదు. నేను అదే చెప్తా బిగ్ బాస్లో, మీరు గెలుచుకోవాల్సింది ఇక్కడ ఉండే కంటెస్టెంట్లు కాదురా, అక్కడికి వేల కోట్ల జనాల మనసులు. మీకు వీడియో చూపించే కదా ఆవిడది, ఎట్లా అనిపించింది? అబ్బో నేను అంత డెప్త్గా చూడలా, కానీ కొంచెం ఎబ్బెట్గా అనిపించింది. గీతురాయిల్లా కనిపించలే, అంత ఎక్స్ట్రా చేస్తుంది అన్నట్టు. అంటే నేను అవి కూడా ఇలాంటి వీడియోస్ ఆవిడ చూడాలి. గీతురాయిలు ఏదన్నా సరే పోక్ చేసి తిట్టేది అట్లాంటివి చేసేది, కానీ ఇది మరి బాడీ మసాజ్లు. మీరు ఆదిత్య గారితో చెప్తూ ఒక పని చేశారు అక్కడ, గుర్తుందా? పెద్దోడు చిన్నోడు లేరు కదా మాకు అంటే ఏంటది అదే కదా, పెద్దోడు చిన్నోడు ఎవరు? పృథ్వీ. ఓకే, నెక్స్ట్ పృథ్వీ గారి గురించి. పృథ్వీ స్టైల్స్ ఎక్కువ కొడతాడు, గేమ్ తక్కువ ఆడతాడు, తొండి ఆడుతుంటాడు చాలాసార్లు. గేమ్ అంటే గేమ్లో మనం ఎంత మనసు పెట్టి ఆడామనేది కాకుండా మనం తప్పు చేసినా కూడా అవతల వాళ్ళని బెదరగొట్టి మనం ఎలా సమర్థించుకోవాలనేది ఎక్కువ కనబడుతుంది. నిన్న జరిగిన దాంట్లో టాస్క్ కోడిగుడ్లు టాస్క్ అని ఇచ్చారనమాట. ప్రభావతి 2.1 చెప్పి కోడిగుడ్లు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, ఏ క్లైన్ విన్ అయితే. నిన్న అగ్రెసివ్గా అసలు నిజంగా సినిమాలో విలన్ కూడా అంత చేయడు, మినిమం సైకో అంటున్నారు చాలా మంది. ఎర్రగడ్డలో పెట్టాల్సిన వాడిని ఇక్కడ పెట్టారు అనే టైప్ వస్తుంది. మీకు అలా అనిపించిందా ఫస్ట్? అంటే పృథ్వీ ఈ డైలాగ్ మీరు విన్నారో లేదో, అక్కడ మేము బాగా విని ఆయన ఊతపదం ఒకటి ఉండే, నేను సైక్ అయిపోతాను అంటుంటాడు. నార్మల్ గా అంటే ఏమన్నా టాస్క్ ఉన్నప్పుడు ఎట్లానే ఆడతాను ఈ డైలాగ్, సైక్ అయిపోతాను అంటుంటాడు. మీరు ఎప్పుడు వినలేదేమో? వినలేదు, చూపించలేదు మనకి. అది ఆయన ఊతపదం అనమాట. మేము ఎక్కిరిస్తుంటాం, వీడు సైక్ అయిపోయాడు అని చెప్పి. నాగార్జున సార్ కూడా, బాబు మీ డాడీతో వచ్చింది నీకు అన్నావు కానీ అది గుడ్ క్వాలిటీగా నిలబెట్టుకోవాలి, ఇలాంటి అగ్రెసివ్ రాకూడదని చెప్పి ఆయన యాంకరింగ్కి నిజంగా సలాం అండి బాబు. చాలా బాగా సమయ స్ఫూర్తి కానీ పర్ఫెక్ట్ అది. అవును. నెక్స్ట్ మన ఎవరు, నిఖిల్ గారు. నిఖిల్ మంచివాడు. అంటే వాళ్ళెవరో మనకు మసాజ్ చేస్తే మంది తప్పు కాదు కదా, అంతే కదా. ఈయన మసాజ్ చేస్తే ఇది తప్పు. కానీ ఆయన ఒకవేళ చేసినా కూడా వాళ్ళు అడిగి ఏదో పాపం ఏదో పెయిన్ ఉంది అంటే చేయడం తప్ప, ఓదార్చడం కూడా నేను మిస్ అవుతున్నాను, ఎంతసేపు నేను మిస్ అవుతున్నాను కూర్చుంటే ఓకే అని చెప్పి వాళ్ళు మనల్ని ఇది కోరుకుంటున్నారు, ఒక జెంటిల్మెన్గా మనం ఇవ్వాలి అనే ఇదే కనిపిస్తుంది తప్ప నిఖిల్ అంత దిగజారుడుగా ప్రవర్తించడు. ఆల్ ద టైమ్ హీస్ జెంటిల్మెన్ లానే అనిపిస్తాడు నాకు. బయట నుంచి వస్తుంటే అన్న మాకు ఏమనిపించిందంటే, నిఖిల్ ఫస్ట్ 3 రోజులు సూపర్ టాప్గా ఆడాడు. ఎప్పుడైతే ఈ సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి ఎవ్వరు మాట వింటలేదు, ఓన్లీ సోనియా దగ్గరికే కూర్చోడు. అలిగేవమ్మా, ఎందుకు అలిగేవుతా, అలా పైకి పోదాం, అలా టీ తాగుదాం, అట్లా అంతే తప్ప మీరు చెప్పిన మాట కిరాక్ సీత కానీ ఇంకెవరైనా చెప్పిన మాటలు వింటలేదని చెప్పి నేను డిస్కషన్ కూడా అయింది. విష్ణుప్రియ కానీ అలిగింది. మీకు అప్పుడు అనిపించిందా నిజంగానే అలా బిహేవ్ చేస్తున్నాడా అని? అంటే నాకు కొంచెం మంచిగా ఉన్నాడు, మంచిగా మారాడు. ఫస్ట్లో కొంచెం అగ్రెసివ్గా ఉన్నా మంచిగా మారాడు అనిపించింది. అందరితో మంచిగానే ఉన్నాడు, కొంచెం డల్ అయ్యాడని అయితే అనిపించింది. కానీ టాస్క్లో పర్ఫెక్ట్గానే పార్టిసిపేట్ చేస్తున్నాడు. బట్ హౌస్లో కొంచెం డల్గా అక్కడక్కడ డల్ మూమెంట్స్ అనిపించింది. దానికి ఇంకొక కారణం కూడా ఎంతసేపు ఈవిడ అటెన్షన్ కోరుకుంటూ ఉంటుంది, నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి అని చెప్పి. వీడు కూడా ఎందుకు వచ్చిన గొడవలే మనల్ని కూడా చెడ్డ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. మరి ఎందుకు వెళ్ళి అక్కడే కూర్చుంటూ ఉంటాడు. సో ఆవిడ నుంచి బయటపడితే మనోడు
గ్రహణం నుంచి బయటపడ్డ చంద్రుడు అవుతాడు. కానీ ఇంకొక యాంగిల్ ఉందన్న, నిఖిల్ కన్నింగ్గా ఎలా ఆలోచించాడంటే ఫస్ట్ నామినేషన్ అప్పుడు ఆవిడ పాయింట్ల మీద తీస్తుంది కదా, అమ్మో ఇది మరి ఎంత అలాగుంది, ఫ్రెండ్షిప్ చేస్తే మన మీద రాదు అంటే మనకు పక్కన ఆపోజిట్ గా ఈ అమ్మాయి తప్ప ఇంకెవరు లేరు, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసామనుకో దగ్గరికి మన వరకు రాదు అని నాకు అనిపించింది. అది కూడా అయి ఉండొచ్చు. అంతే కదా, లేకపోతే అప్పుడు వరకు అగ్రెసివ్ ఉన్నాడు కరెక్ట్ గా ఎందుకు తగ్గుతాడన్న, ఆవిడ అమ్మ కాదు చెల్లి కాదు ఇది కాదు కదా, బంధువు ఫ్రెండ్ అవ్వగానే తగ్గడానికి కదా. నిన్న జరిగిన ఈ గుడ్డు టాస్క్ లో ఎవరు విన్నారు? విన్నర్స్ అంటే ఫస్ట్ మన ఎవరు నిఖిల్ క్లాన్ వాళ్ళే విన్ అయ్యారు ఫస్ట్ గేమ్. అయితే మన ఆపోజిట్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠని టీమ్ లోంచి బయటికి తీసుకొచ్చారనమాట. మణికంఠ కాదు ఎవరు, నబీల్ని బయటికి తీసుకొచ్చి నబీల్ సంచాలకు, మిగతా వాళ్ళు మళ్ళీ గేమ్ ఇంకా ఆడాలి అన్నట్టు పెట్టారనమాట. నేను మిస్ అయ్యాను. ఉండుంటే అక్కడ అది కాదు, ఆ గుడ్డు తీసుకొని ఇది ఈక్లేని గుడ్డు, ఈకలేని గుడ్డు, ఈకలేని గుడ్డు బాబోయ్. కోడిగుడ్డుకి సోనియాకి ఈకలు పీకడం అలవాటు కదా, కోడిగుడ్డుకి కూడా ఈకలు పీకుతుంది. సో ఈకలేని గుడ్డు కాబట్టి ఆవిడ ఈకలు పీకలేదు అనమాట. సో ఇలాంటి ఏదో పడి ఉండేది. సో చాలా పడి ఉండేది, బాగా పడి ఉండేది. ఈ గుడ్డులో గొడవలు ఏంటన్నా నాకు అర్థం కాదు. అవునా, ఏం కూడా ఆ గుడ్డుతో ఎవరు మన బేబక్ బయటికి రావడానికి కారణం ఏంటి, ఆ గుడ్డు వల్ల వండుకోనివ్వలేదని. విష్ణుప్రియ 2 గుడ్డులు ఉందని చెప్పి నామినేట్ చేసింది ప్రేరణ. మళ్ళీ ఇక్కడ గుడ్డు మీకు తెలుసా నిన్న జరిగిన గేమ్ లో WWF చూస్తారు కదా, చూసారా, సేమ్ అలాగే కొట్టుకున్నారు అందరూ. మన నిఖిల్ ఉన్నాడు కదా, వీడు 10 గుడ్లు తీసుకున్నాడు కోడి దగ్గర, నిఖిల్ వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఇసిరేసాడు, వెళ్ళి భూమికి ఇలా అతికిపోయాడు. అసలు అటు ఇటు కదలట్లే, ఆగండి రెండు కొట్టుకోకండి ఆగండి అని చెప్పి లేపి తీసుకెళ్లి లోపల తీసుకురమ్మన్నాడు. వచ్చిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చాడు. నాయన నువ్వు ఆడొద్దురా అని చెప్పి అభయ్ నవీన్ గారు అంటే, నేను ఆడతా అంటే వద్దురా ఒంట్లో బాగాలేదు కదా అంటే, వెళ్ళి మూలకెళ్ళి ఇలా మూల ఉంటది కదన్నా, మూలకెళ్ళి ఏడుస్తున్నాడు. ఏడమాకు రైట్ రా అని పిలిచాడు. వద్దొద్దు అక్కడైతే కెమెరాలు ఉంటాయి, ఇక్కడైతే నేను ఏడ్చింది కనిపించదు అని. ఇది మణికంఠ గురించి చెప్పండి అన్న, మంచి, ఎందుకంటే మీరు నామినేషన్ చేశారు కాబట్టి. అవును, నాకు అది నచ్చేది కదా, అంటే చాలా క్లియర్గా కెమెరాల కోసమో లేకపోతే సానుభూతి కోసం ఆడే ఆట, అది నాకు ఎందుకో ఆ టైప్ ఆఫ్ ఆట నచ్చదు. మనసు గెలుచుకోవాలి తప్ప నాకు అది అయిపోయింది, నా జీవితం ఇది అయిపోయింది అని చెప్పి దానికి ఇప్పుడు మేమేం చేస్తాం, మేము ఏమి తీసుకురాలేం కదా, మీరు ఎట్లాగో తీసుకురాలేదు కనీసం ఓట్లైనా వేయండి అన్నట్టుంది. అంటే ఆయన ఏం చెప్తారంటే, ఈ కప్పు గెలిస్తే మా వైఫ్ నా కూతురు నా దగ్గరికి వచ్చేస్తారు అనేది చెప్తున్నాడు. తనేమో రొమాన్స్ చేసేస్తున్నాడు నా పక్క నుంచి. అదే నైనికతో గోదావరి చేస్తున్నాడు, పక్కన ఎవరి బట్టాలకి ఇంక రొమాన్స్ చేసేస్తున్నాడు. అది చెప్పా, అప్పుడు నేను ఉంటే చెప్పండి, మరి 9K రొమాన్స్ ఎంటర్ అయ్యేటి అనుకోలేవనుకో పెట్టుకోరని. అన్న ఇది కదన్నా, నాకు మైండ్ బ్లాక్ అవుతుంది.